వేసవి ఎండలు మంటెత్తుతున్నాయి. ఈ కాలం పాడి పరిశ్రమకు గడ్డు కాలంగా ఉంటుంది. ముఖ్యంగా నల్లజాతి పశువులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పశువులు ఒత్తిడికి, వడదెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీంతో అటు పాల ఉత్పత్తి, ఇటు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పరిశ్రమ నష్టాలను చవిచూస్తే నిర్వహణ రైతుకు భారంగా మారుతుంది. అందువల్ల పశువులను వేడిమి బారి నుండి రక్షించడానికి ఫారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు మేతల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి. పాడి పశువుల పోషణ చేపట్టే రైతులు ఈ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య నుంచి తెలుసుకుందాం. ఈ ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో రైతుల యొక్క పశువులు తాపానికి గురై ఉత్పాదక శక్తి తగ్గిపోయి కొన్ని సమయాల్లో పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనము బయటికి పశువుల యొక్క మేత కోసం వదులుతూ ఉంటాము. ఆ సమయాల్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేసవి కాలంలో తప్పనిసరిగా ఉదయం 11 గంటల లోపే పశువుల మేతకి వదలాలి. అలాగే సాయంత్రము 4 గంటల తరువాత పశువుల మేతకి తీసుకెళ్లి మేపటం ద్వారా ఈ ఉష్ణోగ్రత బారిన పడకుండా పశువుల యొక్క మేత తినే సమయంలో వాటి వేడి తాపానికి గురి కాకుండా ఉంటాయి. అలా కాకుండా పచ్చిగడ్డి సౌకర్యం ఉండి రైతులు తమ షెడ్లలోనే పశువులను మేపుకోగలిగితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పశువు యొక్క ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉష్ణోగ్రతకి తాపానికి గురి కాకుండా ఉంటాయి. అలాగే షెడ్లలో ఉంచేటప్పుడు కూడా ఆ షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లని అభివృద్ధి చేసుకుంటే పశువుల యొక్క ఉష్ణోగ్రత పెరగకుండా చల్లటి వాతావరణంలో ఉంటాయి. ఆ షెడ్ల చుట్టూ కూడా గోనె పట్టలు తడిపినవి కానీ వాటికి చుట్టి నీళ్లని చల్లితే చల్లటి ప్రదేశంలో ఉండటం వల్ల పశువుల యొక్క పాల ఉత్పత్తి పెరగటానికి, పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండటానికి కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే వేసవి కాలంలో ఎక్కువ పచ్చిగడ్డిని అందించే అవకాశాన్ని ఇవ్వాలి. దానానికి కూడా, మిశ్రమ దానానికి కూడా పొడి దానా కాకుండా నీటితో తడిపిన దానాన్ని అందించటము. దాంతోపాటు తప్పనిసరిగా ప్రతి పశువుకి కూడా ఒక 50 నుంచి 100 గ్రాముల లవణ మిశ్రాలని అందించటం ద్వారా పశువులు డీహైడ్రేషన్కి కాకుండా ఉండేదానికి, కాపాడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పశువుల యొక్క ఉష్ణోగ్రతని తగ్గించేదానికి నీటిని కూడా బాగా అందుబాటులో ఉంచాలి. మంచినీటిని అందుబాటులో ఉంచుకొని కనీసము ప్రతి పశువుకి 60 నుంచి 70 లీటర్ల నీటిని అందించినట్లయితే ఉష్ణోగ్రతకి గురి కాకుండా, తాపానికి గురి కాకుండా మనకి పశువుల యొక్క ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మేలుజాతి పశుగ్రాసాలని అందించటము, అలాగే గడ్డి జాతి చెట్లను పెంచటము, సుబాబులు, అవిసె, జీలుగ, మునగ ఇలాంటి చెట్లని ఎక్కువగా అభివృద్ధి చేసి పశువులకి మేతగా అందించడం కూడా చేయాలి. పశువులు ఈ ఉష్ణోగ్రతకి గురయ్యి, తాపానికి గురయ్యి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు అవి కనిపించే లక్షణాల్లో పశువుల యొక్క పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, ఎదకి లక్షణాలు కనిపించకుండా పోతాయి. దాంతోపాటు చర్మం కూడా లూజుగా అయిపోతుంది. రైతు మామూలు పశువుని గుర్తించడానికి, డీహైడ్రేషన్ అయ్యి వేడి తాపానికి గురైన పశువుని గుర్తించడానికి చర్మంను కానీ లాగి వదిలినప్పుడు 30 సెకండ్లలో చర్మం యథాస్థితికి వెళ్తే డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అదే ఇంకా 30 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు పశువు డీహైడ్రేషన్కి గురైందనేది గుర్తించవచ్చు. అప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది, శ్వాసకోశ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. వీటిని మనం గమనించుకొని దగ్గరలో ఉన్న పశు వైద్యశాలని సంప్రదించాలి. తాత్కాలికంగా పశువుకి డీహైడ్రేషన్ నివారించడానికి యాస్పిరిన్ పౌడర్ని ఒక 0.3 గ్రాములని 1 లీటర్లో కలిపి కానీ అందించడం ద్వారా మనం డీహైడ్రేషన్ని అదుపులో తీసుకురావచ్చు. అలాగే పశువుల్ని నీటిని తలని తడపటము, శరీరాన్ని తడపటము, ఎక్కువ నీటిలో అందుబాటులో ఉంచితే పశువుల యొక్క డీహైడ్రేషన్ కాకుండా ఎండాకాలము మనము వాటిని కాపాడుకోవచ్చు. రైతులు దీనిని గమనించుకుని పశువుల్ని కాపాడుకోవటంలో మెలకువలు తీసుకుంటే పాల ఉత్పత్తిని తగ్గించుకోకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఎదకి రావటంలో కూడా సమస్యలు లేకుండా కూడా మనం చూసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని రైతులు పాటించి పశువుల యొక్క పాడి అభివృద్ధి చేసుకునే దానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.